aspirants, welcome to Detail Chronicles by Abhinav IAS Academy. ఈ రోజు Detail Chronicles లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడుకుందాం, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫాస్ట్ ట్రాక్ కోర్స్. మరి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అసలు న్యూస్ లో ఎందుకు ఉంది? సో రీసెంట్ గా అంటే నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ నీట్ పేపర్ లీకేజెస్ కేసు ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ని సెటప్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది అన్నట్టు. సో ద థింగ్ ఇస్ దట్ yesterday, Narendra Modi garu has been tweeted that nothing is more important than the welfare and future of our youth. We have decided to set up the fast track courts. We have decided to set up the fast track courts to ensure swift and stringent punishment for those involved in the paper cases and చెప్పడం జరిగిందన్నట్టు. So ఈ నేపథ్యంలో what are fast track courts? నార్మల్ కోడ్స్ కి ఫాస్ట్ ట్రాక్ కోడ్స్ కి డిఫరెన్సెస్ ఏంటి? వాట్ ఆర్ ది డిఫరెన్సెస్? వై దే ఆర్ ఎస్టాబ్లిష్డ్? వాట్ ఆర్ ది ఛాలెంజెస్? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? మరి ఛాలెంజెస్ ఉన్నాయి కదా, ఛాలెంజెస్ ఉన్నాయంటే వాటిని ఎలా క్లియర్ చేయాలి? వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్? అండ్ ఆల్సో ఇంకో డౌట్ రావచ్చు, మ్యామ్ అసలు ఈ దేశంలో కంట్రీలో తీసుకుంటే చాలా పేపర్ లీకేజెస్ అయ్యాయి. ఎగ్జామ్ రిలేటెడ్ గా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి రిలేటెడ్ గా చాలా పేపర్ లీకేజెస్ అయ్యాయి. మరి ఇంతవరకు ఈ పేపర్ లీకేజెస్ గురించి ఒక లా లేదా, ఒక రూల్స్ లేదా? ఇలా మరి పేపర్ లీకేజెస్ చేసుకుంటూ పోతే ఎన్నిసార్లు మనం ఎగ్జామ్ రాస్తాము అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, దేర్ ఈస్ ఆల్రెడీ ఎ రూల్, ఆల్రెడీ ఎ లా for this paper leakages. అదేంటో కూడా తెలుసుకుందాము. సో చలో లెట్స్ స్టార్ట్. అండ్ ఈ రోజు న్యూస్ పేపర్స్ చూస్తే చాలా న్యూస్ పేపర్స్ హ్యావ్ గివెన్ దిస్ థింగ్. PM sets steps in faster courts to punish exam leak guilt. Tough new law on the way. Remember, కొత్త లాని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆల్సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ when they can be established where they lack. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ ఇస్ వెరీ గుడ్. యూ కెన్ యూజ్ కంప్లీట్లీ ఫర్ యువర్ UPSC means, APPSC means, and also for TGPSC means. And also sometimes it can be asked in prelims also. సో ఇన్ డీటెయిల్ గా అన్ని ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యేలాగా ప్రిలిమినరీ పర్స్పెక్టివ్ లో అండ్ ఆల్సో మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఈ టాపిక్ ని నేర్చుకుందాము. సో ఫస్ట్ let's start with knowing what are fast track courts. Fast track courts ante enti? Simple. These are some kind of special courts. దీన్ని ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే to ensure speedy justice, to deliver speedy justice. అదేంటి మేడం, జస్టిస్ అనేది స్పీడ్ గా రావాలి, మరి నార్మల్ కోర్ట్స్ లో స్పీడ్ గా రాదా అంటే, కొన్నిసార్లు when we are trialing criminal cases or civil cases, there are chances that unnecessary delays, unnecessary postponements will happen. అలా కాకుండా ఈ స్పెషల్ కోర్ట్స్ ఏం చేస్తాయి అంటే జస్టిస్ ని స్పీడ్ గా డెలివరీ చేసేలాగా చూస్తాయి అన్నట్టు. ఈ డిలేస్ ని గానీ పోస్ట్పోన్మెంట్స్ ని గానీ వీలైనంత వరకు తగ్గిస్తాయి. దిస్ ఇస్ ద థింగ్. మరి ఈ స్పెషల్ కోర్ట్స్ ని ఎలాంటి టైమ్స్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎలాంటి టైమ్స్ లో సెటప్ చేస్తారు? బేసిక్ గా రేప్ కేసెస్ అండ్ సెక్షువల్ అఫెన్సెస్ కేసులో ఈ కోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంతేకాకుండా ఇఫ్ ఇట్ ఈస్ హార్మింగ్ చిల్డ్రన్ ఆర్ ఉమెన్ ఆర్ vulnerable groups, then yes, you are having an authority to set up fast track courts. But the judges should decide whether that case is needed or not. Okay, not only with respect to rape cases and sexual offences cases, ఈ కేసెస్ కాకుండా కొన్ని
థింగ్స్ విచ్ ఆర్ దేర్. అండ్ ఇప్పుడు పేపర్ లీకేజెస్ విషయంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కదా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని. ఇలా కోర్ట్ హ్యాస్ టు డిసైడ్ వెదర్ ఈ టాపిక్ ఈస్ నీడెడ్ టు సెట్ అప్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆర్ నాట్. క్లియర్? అది కూడా నేర్చుకున్నాము. బట్ బిఫోర్ దట్ లెట్స్ సీ అబౌట్ దిస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ స్కీమ్. మరి ఇది ఫస్ట్ నుంచి ఇండియాలో ఉందా అంటే లేదు. When did we set up this? When did we brought this? In the year 2019. In the year 2019. Okay. We established something called Fast Track Special Court Scheme 2019. On what basis did the government do? On what basis did the judiciary do? Two laws. One is Criminal Law Amendment Act 2018 and Supreme Court Directions in Sumo Writ Criminal 2019. Two cases, remember, two laws, remember. One is Criminal Law Amendment Act 2018 and also Supreme Court Directions in Sumo Writ Criminals 2019. These are the two laws supporting this scheme. Clear? Next. మరి ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఎవరు చూసుకుంటారు ఈ కోర్ట్స్ ని? హూ ఇస్ ఇంప్లిమెంటింగ్ అథారిటీ? ఈ సెటప్ చేయడానికి ఎవరు చూస్తారు? అండర్ యువర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, అసోసియేటెడ్ విత్ యువర్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఆల్సో హైకోర్ట్స్. వన్ ఇస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, one is the Ministry of Law and Justice and also implemented by your state governments and also your high courts. Clear? మరి ఇది స్కీమ్ అంటున్నాం కదా, ఈ స్కీమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. స్పాన్సరింగ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఆల్సో విల్ స్పాన్సర్ ది ఫండ్స్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఇట్ ఈస్ బేర్డ్ బై the finances are paid by both the central government and also the state government. Is it clear? And it is financed through Nirbhaya Fund. It is financed through Nirbhaya Fund. And ఈ స్పెషల్ కోర్ట్స్ లోనే బేసిక్ గా ఎక్స్క్లూజివ్ పాక్సో కోర్ట్స్ అనే ఉంటాయి. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్క్లూజివ్ పాక్సో రిలేటెడ్ కేసెస్. Clear? Prevention of sexual harassment on children. Okay, this is the thing. And also, procedure enti ante ensures time-bound trials of rape and POCSO cases, reduce the pendency of the cases. ఈ రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆల్సో పాక్సో కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి రిలేటెడ్ కేసెస్ లో త్వరగా న్యాయం జరగాలి. అవునా? ఇప్పుడు పనిష్మెంట్ రాకుండా ఇంకో 20 years తర్వాత పనిష్మెంట్ వస్తే ఏం లాభం? దట్ ఈస్ వై టు ఎన్ష్యూర్ ది స్పీడీ జస్టిస్, టు డెలివర్ ది స్పీడీ జస్టిస్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. మరి ఓన్లీ ఈ 2 కేసెస్ అంటే ఈ 2 కేసెస్ కాకుండా సో వాట్ కేసెస్ డూ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ హియర్? POCSO and also rape cases kakunda, if the cases are related to murder, kidnapping, extortion, then yes, we can set up. Not always, it is like inka utmost criminal case aithe. And also, if there are any property dispute laws, property dispute cases, and they are pending from more than 5 years. Property cases, if they are like pending in the courts more than 5 years. Okay, alanti sandarbhalallo, and also if the cases are with respect to the vulnerable group people, that is women, children, and also senior citizens, disability people, and also terminally ill people. Women, children, senior citizens, persons with disabilities, and also terminally ill people. అంతే కాకుండా as we learned rape cases and also POCSO cases. These are the crimes where we can set up the fast track courts. Yes, this is a question what I asked.
Can faster courts be created for any individual case? Basically it is no. But certain cases which are related to, they must satisfy Article 14, that is equality before the law. Cases cannot be arbitrarily selected merely for speedy trial. The judges has to accept. Given the thing, in the Supreme Court ruling 1952 under the case of State of West Bengal versus Anwar Ali Sarkar, they had said that speediness is not only the valid criteria, but it must also satisfy a reasonable and objective basis such as nature of offense, what is the offense they are doing, vulnerability of the victims, and also other reasonable classification given. Okay, offense ఎంత ఉంది, what is the offense, how much it is affecting, and what is the vulnerability of the victims, ఎంత వరకు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, and also reasonable classification given. మరి ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోసం సెటప్ చేయడం జరిగింది. And the most important cases where it has been established is in the history, if you take two cases, one is with respect to your Satyam scam case in Andhra Pradesh, and also 2G spectrum case. 2G spectrum case lo kuda Supreme Court has been said to the government that we have to establish special courts, that is fast track courts, to see this issue. And also Andhra Pradesh High Court said that please establish a special court with respect to the Satyam scam that time. Clear? In history, you can, while writing in the exam in the past, you can quote these two cases. Done? And also, what is the procedure? See, normal courts lo elanti procedure aithe untundo, alanti procedure ikkada kuda untundi. First, transfer of the eligible cases from regular courts to your fast track courts. Then a judicial officer is assigned. Okay, ఇంకా డే అండ్ నైట్ దీని గురించి ఈ కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేసు గురించి డీల్ చేస్తూనే ఉంటాయి అన్నట్టు. ఓకే, డే మొత్తంలో వాళ్ళకి అదే పని. ఓకే, దే హ్యావ్ టు సీ వాట్ ఇస్ ద చార్జ్, దే హ్యావ్ టు ఎగ్జామిన్ ద విట్నెసెస్, వాట్ ఆర్ ది ఎవిడెన్స్ ప్రెసెంట్, దే హ్యావ్ టు సీ, దే హ్యావ్ టు క్రాస్ ఎగ్జామిన్, అండ్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్, ద జడ్జ్మెంట్. Same procedure, but they will be dealing only with the one case. ఇంకా అదే కేసు వాళ్ళకి. Clear? And is there any time limit, ma'am? సరే, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఎప్పటి వరకు జస్టిస్ అనేది డెలివరీ చేయాలి కోర్ట్స్, అలా ఏమైనా టైం లిమిట్ ఉందా? Basically, there is no legal enforceable fixed deadline. But POCSO cases lo within 2 months lo రావాలి. In sexual offense trials, within 2 months is the ideal time. And general criminal cases lo within 2 years the justice should be given. And also fast track performance target చూసుకున్నట్టయితే basic ga in a year, if you consider in quarter 40 to 42 cases they must solve, and around a year they must solve 165 cases. In a year they must solve 40 to 42 cases. In a year 165 cases they must solve. Sorry. Now, sorry, anta baagundi ma'am, setup chesaru, as you said, it's good, but why the cases or why the justice is not being delivered fast? Fast track courts establish చేశారు, అంతా బాగానే ఉంది, అయినా సరే జస్టిస్ అనేది త్వరగా రావట్లేదు, కోర్టు వర్డిక్ట్ అనేది త్వరగా రావట్లేదు. Why? There are some challenges too. What are they? Inadequate court infrastructure సరిగ్గా లేకపోవడం,
complex nature of the cases, poor quality investigation, lack of forensic support. I'll explain, but see the things. Witness-related delays, shortage of judges, delays by lawyers and litigants, procedural requirements. These are the challenges faced. You can quote same challenges in exam too. You can quote the same challenges in exam too. Write some points. Remember the headings? Infrastructure constraints. Fast track courts ki mari special ga court ante structure establish cheyali kada. Now I want some infrastructure to establish that type of court. That infrastructure is lacking here. Okay, oka hearing tarvata inkoka hearing avvali. So insufficient courtrooms, lack of technology, poor recording management, and there are also staff shortages. Judiciary vacancies. Judiciary vacancies. This is the infrastructure constraints. And also, huge pendency. Yearly any solve avvali? 165 solve avvali. Okay, I am solving it. But okay, sorry. Okay, any cases solve avvali? 165 cases solve avvali. But what is happening? Again, there is pendency of cases. Okay. Sorry. Huge pendency of cases. Despite disposing of thousands of cases, more than 2.4 lakhs of POCSO cases are pending here. ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసినా సరే ఇంకెన్ని కేసెస్ ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ 2.4 lakhs of POCSO cases are in pending. What is the reason? This is the thing. అండ్ ఇంకో రీజన్ ఏంటి? ఆ కేసెస్ అలానే పెండింగ్ ఉంటున్నాయి, ఇంకో కొత్త కేసు వస్తూనే ఉంది. కేసెస్ ఆర్ పెండింగ్, అగైన్ ద న్యూ కేసెస్ ఆర్ బీయింగ్ యాడింగ్ అప్. హ్యూజ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ అగైన్. And also judicial vacancies we discussed just now, and judges handle multiple responsibilities. మరి ఇక్కడ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు అనుకోండి, మళ్ళీ జడ్జెస్ కావాలి, we need advocates, we need the law again. Already judges, advocates in short, basically they're in shortage. చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. There are already pending cases, and now the same judges should see this also. So judges handle multiple responsibilities, and low conviction rate. So fast trials do not automatically guarantee convictions. అంటే ఫాస్ట్ గా జస్టిస్ ని ఇస్తారు అని చెప్పడానికి లేదు. Again, why? Because the trial is made slow, poor evidence collection. Evidence collection అనేది ఫాస్ట్ గా జరగకపోయి ఉండొచ్చు కొన్నిసార్లు, అండ్ ప్రాపర్ విట్నెస్ ఉండకపోవడం వల్ల అయినా సరే inadequate prosecution. These are all also leading to the pending of the cases. Done. And also complex investigations. See, we need clear evidence. Digital evidence unda, DNA analysis cheyali, forensic examination cheyali, cyber investigation should be done, expert testimony should be given. These all things are needed, but these all consume time. That is why major thing, pendency of cases. Many cases are in pending to solve. And also limited jurisdiction. They hear only certain type of offensive cases. Fast track courts aniki establish cheyam kada. Okay, there are some crores of cases pending, and అందులో నుంచి కొన్ని cases which are related to heinous crimes కానీ, which are related to vulnerable group sections కానీ, which are related to rape cases and POCSO cases కానీ, కొంతవరకు కొన్ని
అంటే సిచ్యువేషన్ ఆఫ్ కేసుని తీసుకుంటూ, సిచ్యువేషన్ ఆఫ్ వలనరబిలిటీని తీసుకుంటూ కొన్ని కేసెస్ ని పక్కన పెడుతున్నాం. మరి ఆ కొన్ని కేసెస్ లో కూడా ఇంకా పెండింగ్ ఉంటున్నాయి. ఎందుకు? ఈ కేసెస్ ఇలానే ఉంటున్నాయి అండ్ మళ్ళీ వచ్చే కేసెస్ కూడా యాడ్ అవుతున్నాయి. There is no proper judicial staff present. They are going on a vacation. There are some vacancies. Time delaying procedures. Okay, there will be sometimes no proper evidence. దీనన్నిటి వల్ల there are some delays. These are the challenges. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ వల్ల అసలు అడ్వాంటేజెస్ లేవా మేడం అంటే ఉన్నాయి. There are some advantages also. What are they? You can directly quote them in your exam. One is faster disposal of sensitive cases, that is your rape cases and POCSO cases. Reducing pending of the cases, but holistically not true, because already 2.5 lakh pending cases are there with respect to POCSO. And better protection for women and children. See, critically examine annappudu, you have to both write advantages and also disadvantages. And what is happening exactly? What are the challenges faced by the fast track courts? First, in em chesanu challenges cheppanu, but there are also advantages also. What are they? Somehow, pending of the cases have been reduced, faster disposal of certain sensitive cases, builds confidence in the judiciary system, encourages timely investigation and prosecution, dedicated judicial attention to some of the cases, to priority offensive cases. These are the advantages. Yes. Now the question is, madam, India lo తీసుకుంటే there are many paper leakages. మరి ఒక లా కానీ, ఒక యాక్ట్ కానీ, ఒక రూల్స్ కానీ ఏం లేవా? ఇలా పేపర్ లీకేజెస్ చేస్తున్న వాళ్ళకి వాట్ ఇస్ ది పనిష్మెంట్? ఓకే, దెన్ ఇన్ ద 2024 government has been come up with Public Examination Prevention of Unfair Means Bill 2024. And remember, this question has been asked in your UPSC mains also. Okay, Biharlo jarigina paper leakages gurinchi address chestu Public Examination Prevention of Unfair Means Bill 2024 gurinchi rayandi ani adigaru. At that time, what did the bill bring for us is that penalties for various offences vary from 3 to 10 years of imprisonment. Highest penalty will be imposed for the organized crime. Additionally, ante kakunda punishments for non-payment of fines as per IPC and also Bharatiya Nyaya Sanhita 2023. And also provision of attachment of property. And basic ga 1 CR varaku, 1 crore varaku fine untundi. So, ee bill lo now this has become the act. Now let's see what are the rules with respect to this act. So, the Public Examination Prevention of Unfair Means Act 2024. Now, what is the term unfair means? Unfair, what is the term unfair means? Unfair includes leakage of question paper or answer keys, unauthorized access to examination material, assisting candidates during examination, tampering with computer networks or digital systems. Sometimes not only offline, we also have online examinations like your SSC, and also conducting fake examinations or impersonation, and also any organized malpractice affecting the integrity of the public examinations. This is the thing. Unfair means unfair criteria ante these all things. Now, what is the punishment, ma'am? Imprisonment up to 3 to 5 years or 10 lakh rupees, and also if it is an organized crime, fine up to 1 crore rupees, and recovery of entire examination cost from the offenders.
మొత్తం ఆ ఎగ్జామినేషన్ కైనా ఖర్చు ఎంత ఉందో దాన్నంతా రికవరీ చేస్తారు. అండ్ ఆల్సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అఫెన్స్? Cognizable. Police can arrest without any warrant, that is, you call it as cognizable offense. And also non-bail, bail will not be given. And also non-compliance, cases cannot be settled privately. ఈ మీడియేషన్ ఉంటుంది కదా, మీడియేషన్ ఆర్బిట్రేషన్ ఇలా ఉండవు. Okay, cases cannot be done privately, cannot be dealt privately. Now, the question is, see, many a times this paper leakages have been happened, there are certain rules. What should we do? What should the government do? See, speedy justice is not enough. But asla paper leakages ni cheyakunda cheyali. That is what needed. A perfect governance is needed rather than the speedy justice. As you know, in Telangana examinations also, today no one is trusting the government or the TGPSC board itself because chala salu postponement of the exams have been happened. So, let's urge the government that ee paper leakages avakunda proper governance anedi undali. Transparency should be maintained in conducting the exam. Strict punishment should be given. And also, a proper categorization of the work has to be done. And a proper, and complete manchi governance anedi undali. Clear? So that exam paper leakage avakunda, students' time waste avakunda untundi. That's all for today. This is all about the fast track codes and the rules related to the Public Examination Prevention of Paper Leakages Act or rules, whatever you call that as. The rules and act law rules unnai, that is why I said so. This is the thing, and fast track codes are very important for the examination. Please do have a look in detail ga iవ్వడం జరిగింది. ఒకసారి చదివేసి write your notes. This will help you a lot in the examination. Thank you very much.